విషయాలు. దేవుని కృప చేత మేము అందరం బాగుంటున్నాం. గట్టిగా అందరూ బాగున్నారండి. హల్లెలూయా. మరి ఈ రోజు చక్కగా జన్మించారు యేసు ప్రభు వారు. మనం అందరం కూడి అందరితో మరి పంచుకోవాలని అన్నమాట ఆశపడుచున్నాను. మరి చూడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటి మాట గురించి, మహాగడ్డ మా పరిశుద్ధ మీకు నామం వందనాలయ్యా. మొదటి మాట నాకు ఇచ్చినందుకు చదివించుండగా ప్రభా నా నోటి బోరగా వాడుకోమని వేస్తున్నప్పుడు పలికిన మొదటి మాట అండి. ఇప్పటికి వచ్చి ఎవరు కూడా ఈ వినయంగా ఎవరు పలకలేదన్నమాట. ఆయన బాధ భరించలేనిది, వర్ణించలేనిది, వర్ణింప సఖ్యం కానిది అనమాట. హల్లెలూయా. ఎవరైతే ఉన్నారండి ఆయనతో పాటు దుర్భాషలు ఆడిన వారు ఉన్నారు, మరియు దూషించిన వారు ఉన్నారు, మరి సిలువలోని మేకులతో వేలాలు తీసిన వారు ఉన్నారు, కొరడాలతో కొట్టిన వారు ఉన్నారండి. అయినా మన ప్రభు ఎలాంటి వాడండి? దయగల దేవుడు. ఏమంటున్నాడండి? చక్కని మాట మాట్లాడారండి. అది నీ జీవితానికి, నా జీవితానికి, మనందరి జీవితానికి కూడా మార్చగలిగిన మాట. అది ఏమిటంటే, తండ్రి తెలియదు కనుక వీరిని క్షమించండి అంటారు. హల్లెలూయా. మరి నీ జీవితంలో, నా జీవితంలోని అనేక మంది శత్రువులు ఉంటారు. మరి వారిని మీరు క్షమించే గుణం మీకు ఉన్నదా లేదా అనే అంశం మీద ముందుకెళ్దాం. హల్లెలూయా. లోకా 23:34 మనం మొదటి మాట చూసుకున్నామండి. అయితే మత్తయి 6:14 చూడండి, మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించిన. చాలండి. హల్లెలూయా. చూసారండి మన ప్రభు వారు ఏమంటున్నారు ఇక్కడ? శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పినప్పుడు మరి మన యేసు ప్రభు వారు శిష్యులను ఏమంటున్నారంటే, మీరు మనుషుల అపరాధములు క్షమించిన ఎడల మీ అపరాధములు తండ్రి అయిన దేవుడు క్షమిస్తానన్నాడు. హల్లెలూయా. మరి మన అపరాధములు మనలో పెట్టుకొని మరి యేసయ్య సన్నిధికి వచ్చి ఒప్పుకోకుండా మరి మన పట్ల మనకి ఎవరైతే మన పట్ల ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ నిమిత్తం మనం క్షమించిన ఎడల మరి తండ్రి అయిన దేవుడు మరి మన ప్రార్థన ఆలకిస్తారంటారా? హల్లెలూయా. చూడండి, మీరు క్షమించినట్లయితే మీరు క్షమాపణ పొందుదురు అని యేసయ్య చెప్పారన్నమాట. అయితే ఆయన ఏదైతే బోధించారో యేసు ప్రభు వారు అది చేశారండి. ఆయన దేనిని బోధించారో అదే చేశారు. హల్లెలూయా. ఆయన పలికిన మాటలను నెరవేర్చారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు చిన్న ఉపమానం చెప్తాను. ఒక సహోదరి మరి 40 సంవత్సరాలుగా మరి తన భర్తతోని గొడవ అవుతుందండి. హల్లెలూయా. ఒక యాజకుడి దగ్గరకు వచ్చి, అయ్యా నీ సన్నిధికి నేను 40 సంవత్సరాల నుంచి వస్తున్నాను, నాకు ఉన్న వ్యాధి తగ్గడం లేదు, కానీ నేను నడిపించుకొచ్చిన అంతమందికి కూడా మీరు స్వస్థత కలుగుతుంది మీ సన్నిధిలో, నాకు ఎందుకని కలగట్లేదు అన్నప్పుడు దైవజనుడు అంటారు, అమ్మా నువ్వు ఎవరైనా క్షమింపవలసి ఉన్నదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నారంట. హల్లెలూయా. అనంట లేదండి అన్నమాట. దైవజనులు అన్నారంట, అమ్మా నీ అత్త మామ వైపు కానీ ఆడపడుచులు మగబడి గుండె పగులుతూ, అయ్యా నాకు గుర్తుకు రావట్లేదు, నేను ఎవరిని క్షమించాలని బోధిస్తున్నప్పుడు దైవజనులతో ఆ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపడిన దేవుని, అమ్మా నీ భర్తని క్షమించావా అని అన్నారట. హల్లెలూయా. నేను ఎవరైనా క్షమిస్తానని నా భర్త నాతో క్షమించిన అన్నారట. హల్లెలూయా. ఎందుకంటే చీటికి మాటికి కొడతాడు, ఉప్పు తక్కువైతే తిడతాడు, కారం తక్కువైతే తిడతాడు. అది చిన్న చిన్న మాటల గురించి 40 సంవత్సరాలు ఆ సంసారాన్ని చెడగొట్టిందంట. హల్లెలూయా. మరి నీ జీవితంలో భర్తకి తెలియకుండా భార్య తెలియకుండా భర్త ఏమైనా తప్పులు చేస్తున్నారా? మీ ఇరువురికి క్షమాపణ లేని జీవితం గడుపుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. పోతున్నాయి. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? క్షమించండి, మరిచిపోండి, మాట్లాడండి. హల్లెలూయా. ఏంటండి? క్షమించండి, మరిచిపోండి, మాట్లాడండి. మీకు ఎప్పుడైతే ఈ తత్వం కలిగి ఉంటుందో మీ మనస్సులోనికి దేవుని ఒక ఆత్మ వచ్చి మీరు స్వస్థత పడతారు, లేదంటే మీకు ఏదైతే సమస్య ఉందో దాని నుంచి విడుదల దయచేస్తాడు దేవుడు. హల్లెలూయా. సన్నిధి దగ్గర నీకు ఏ అయితే అనారోగ్యంతో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో, ఏ కుటుంబ సమస్యలతో, ఇక ఏదైనా కానీ వాట్ ఎవర్, దేవుడు ఏమంటున్నాడండి? క్షమాపణ కలిగిన మనస్తత్వం నీకు కావాలని చెప్పి యేసయ్య శిలువలో మొదటి మాటగా మాట్లాడాడు నీతో, నాతో, మనందరితో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో అంటున్నాడు, యేసయ్య గారు కదండి, నా వయసులో కూడా నేను స్కూల్కి వెళ్ళేవాడినండి. అయితే మా ఫ్రెండ్స్ నేను ఏం చేసేవాడండి, చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తామండి, గిల్లుకోవడం, గిచ్చుకోవడం, పెన్సిల్ అవ్వడం, ఎరేజర్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా.
టీచర్ ఏం చేస్తుంది, ఇమీడియట్లీ మందలించి ఒరే నువ్వు బ్యాక్ బెంచ్కి వెళ్ళి నువ్వు ముందు బెంచ్ లో కూర్చుంటారు. ఆఫ్టర్ 45 minutes తర్వాత 45 నిమిషాల తర్వాత ఇంటర్వెల్ ఉంటుందండి, టాయిలెట్ వెళ్ళు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళిద్దరు, ఒకరి మీద ఒకరు బోధాలు వేసుకొని ఏడాది రాసుకుని పూసుకు ఏం చేస్తారు, షాప్కి వెళ్ళము, టాయిలెట్కి వెళ్ళము, ఇంకా ఏంటి అలా నీకు నాకు మనందరికీ కూడా కలిగితేనే పరలోక రాజ్యంలో ప్రవేశలేదని యేసు ప్రభు వారు గట్టిగా చెప్తున్నారండి. హల్లెలూయా. చూడండి, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, అయితే వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టారు, ఆ పక్కన ఇంట్లో వదిలేశారు. అవి ఏంటి, కుళ్ళిపోయి కొన్ని రోజులకి అలా ఎలా అయిపోయినంటే పురుగులు పట్టేస్తున్నాయి అనమాట. హల్లెలూయా. అయితే తిన్న ఫలాలు తిన్నారు, అయితే అవి వాటిని వదిలేశారు అనమాట. అవి ఎలా అయితే మురుగు పట్టేసి పురుగులు పట్టేసి ఉంటాయి, వాసన కంపుతూ ఉంటాయి. అలాగే నీ జీవితం మందిరంలోని ఎప్పుడైతే గోడ కట్టేసుకుంటున్నావో, నీ ఆత్మలు ఎప్పుడైతే గోడ కట్టేసుకుంటున్నావో ఈ కుళ్ళు కుతంత్రాలతో, ప్రభు ఆత్మ నీ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. హల్లెలూయా. ఏంటంటే క్షమించమంటారు, క్షమించాలే అంటారు, క్షమించాలే అంటారు, కానీ మాట్లాడతారా, మాట్లాడరు. మర్చిపోతారా, మర్చిపోరు. మా సిస్టర్ మ్యారేజ్ 8 years అవుతుందండి. పెళ్లిలోని ఎవరో ఏదో అనుకున్నారంట. 8 సంవత్సరాలు కూడా నేను కానీ మా అమ్మగారికి కనిపించినప్పుడల్లా మమ్మల్ని ఒక ఆడాడి స్థానం పెట్టాడండి. కొరడాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు, సిలువలతో మేకులతో వేలాడ తీసిన వాళ్ళు ఉన్నారు, మనుషులు మీరు ఎదురు కాక దీన్ని క్షమించండి చక్కగా పలికారండి. అటువంటి దైవం నీకు లేదండి, నీకు లేదయ్యా, నాకు లేదా? యేసు ప్రభు వారు అంటే మనం ఎలాంటి వారు, ఆయన తన రక్తంతో ఇచ్చి కొడుకున్నారు కాబట్టి మనం అందరం మారు మనసు కలిగి జీవితాలు పొందుకోవాలని చెప్పి ఇవ్వకోవాలని యేసు పేరిట ఆమేన్. మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా.